ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో గడుపుతూ దేవునికి మరింత దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకి బైబిల్ గుర్తు చేస్తున్న ఒక వాక్య భాగము 25వ సంకీర్తన 4వ వచనము. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఈ మాటలు భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఒక మహారాజు. తనకి జ్ఞానం ఉంది, శక్తి ఉంది, అనుభవం ఉంది, తగిన సలహాలు ఇచ్చే మంత్రులు ఉన్నారు. అయినా కానీ తన సొంత బుద్ధిని ఎప్పుడు ఆశ్రయించలేదు. ఆయన దేవుని మార్గాన్ని తెలుసుకోవాలని ఆశపడ్డాడు. మన జీవితంలో కూడా ఎన్నో దారులు కనిపిస్తాయి. మనకు సరైనదిగా అనిపించే మార్గం తప్పుగా ఉండొచ్చు. కానీ దేవుడు చూపించే మార్గం ఎప్పుడు సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. నీ త్రోవలను నాకు తేటపరచుము అంటే, ప్రభువా, నేను నడవవలసిన మార్గం స్పష్టంగా నాకు బయలుపరచని అర్థం. మనకు గందరగోళం ఉన్నప్పుడు, నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు ఈ వాక్యాన్ని ప్రార్థనగా మనం చెబుదాం. దేవుడు మనకు దారిని చూపిస్తాడు, మన అడుగులను స్థిరపరుస్తాడు. దేవుడు చూపిన మార్గం సులభమైనదిగా కాకపోయినా అది సురక్షితమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ మార్గంలో దేవుని సాన్నిధ్యం మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మార్గములను మాకు తెలియచేయండి. నీ త్రోవలను మా హృదయంలో తేటపరచండి. మా ఇష్టం కాకుండా మీ చిత్తాన్ని బట్టి నడిచినట్లు మమ్మల్ని స్థిరపరచండి. మా అడుగులు నీ యొక్క వాక్యంలో స్థిరపరిచి మా జీవితంలో మీ మహిమను ప్రకాశింపచేయమని అడుగుతున్నాం తండ్రి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.